చంద్రబాబు నాయుడు లోకేష్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ రాశారు. గాడి తప్పిన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంతో చెప్పి ఏపీలో ఎమర్జెన్సీ పెట్టండంటూ మండిపడ్డారు. అలా ఎమర్జెన్సీ విధిస్తే ప్రతిపక్షం మొత్తాన్ని జైల్లో పెట్టొచ్చంటూ సెటైర్లు వేశారు. అంబటి రాంబాబు, జోగి రమేష్, రజనీ లాంటి నేతలను టార్గెట్ చేసి హింసిస్తున్నారంటూ ఆరోపించారు. మీ పాలనలో కాపు కులాన్ని టార్గెట్ చేశారని, అందులో భాగంగానే ముందుగా తనను తన కుటుంబాన్ని అవమానించారన్న ముద్రగడ ఇప్పుడు అంబటి కుటుంబాన్ని టార్గెట్ చేశారంటూ లేఖలో విమర్శించారు. తిరుమల లడ్డూలో కల్తీ లేదంటూ సీబీఐ చెప్పినా ఇంకా అబద్దాలాడుతున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు ముద్రగడ పద్మనాభం. ఈ విషయం నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, తిరుమల లడ్డూ విషయంలో అబద్దం ఆడినట్టు ఒప్పుకుంటే ప్రజల్లో గౌరవం దక్కేదన్నారు. ఒక అబద్దాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు. కాపు సామాజిక వర్గంపై దౌర్జన్యం చేశారో అందరికీ తెలుసని, కాపు సామాజిక వర్గం మొత్తానికి టీడీపీపై కోపం ఉన్న పవన్ కళ్యాణ్ మీద ఉన్న సానుభూతి కారణంగానే కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. అలాంటి కాపు కులాన్ని కట్టుబట్టలతో వేరే రాష్ట్రానికి పంపేయండంటూ ఘాటుగా విమర్శిస్తూ లెటర్ రాశారు ముద్రగడ పద్మనాభం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ముద్రగడ పద్మనాభం అటు చంద్రబాబుకు, లోకేష్ కు ఘాటుగా విమర్శిస్తూ లేఖ రాశారు. పలు కామెంట్స్ కూడా చేశారు. ఈ కామెంట్స్ ని మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి కూడా ఒక లేఖ అయితే రాశారు. అయితే అంబలో అరెస్ట్ నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఒక లేఖ కూడా రాసిన పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే లడ్డూకు సంబంధించి కల్తీ లేదని చెప్పి సిబిఐ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ ఆ రిపోర్ట్ ని కప్పిపుచ్చుకునేందుకు మీరు ఆడిన అబద్ధాన్ని మళ్ళీ మీ అబద్ధం నుంచి బయటపడేందుకు 100 అబద్ధాలు ఆడుతున్నారని చెప్పి ఆ లేఖలో విమర్శించారు. ఘాటుగా విమర్శించిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. కాపు సామాజిక వర్గంపై పూర్తి స్థాయిలో మీరు మొదటి నుంచి కూడా టార్గెట్ చేసుకుంటూనే వచ్చారు. కేవలం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీకు మద్దతు ఇవ్వడం వల్లే మీరు తిరిగి అధికారంలోకి వచ్చారు. ఆ పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం వల్ల కాపు సామాజిక వర్గం అంతా కూడా మీకు సపోర్ట్ చేస్తుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని చెప్పి కూడా లేఖలో రాసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అంటే ఇటు అంబటి రాంబాబు, జోగి రమేష్, అదేవిధంగా టార్గెట్ చేసుకుని అరెస్ట్ చేస్తున్నారు. కాపుల్ని ఉద్దేశపూర్వకంగా మీరు టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఈ లేఖలో కూడా విమర్శించిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పొచ్చు. అయితే కాపు సామాజిక వర్గాన్ని అంతటినీ కూడా కట్టు బట్టలతో ఈ రాష్ట్రం నుంచి బయటికి పంపించండి అని కూడా ఒక విమర్శ కూడా చేసినట్లు తెలుస్తుంది. అంటే ప్రధానమంత్రితో మాట్లాడి రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టండి, ఎమర్జెన్సీ పెడితే కనుక ప్రతిపక్షం లేకుండా ప్రతిపక్షాన్ని అంతటినీ కూడా జైల్లో పెట్టే అవకాశం మీకు కూడా ఈ లేఖలో పేర్కొన్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీరాణి, అదేవిధంగా సతీష్, ఇటు ఈ లేఖపై టీడీపీ స్పందించే అవకాశం ఎంతవరకు ఉంది? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక అయితే ఈ అరెస్టుల నేపథ్యంలో ఇటు చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ కూడా ముద్రగడ అయితే లేఖ రాశారు. దీనికి సంబంధించి టీడీపీలో ఉన్న కాపు నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా స్పందిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల అరెస్ట్ చేశారు. ఆ ఇష్యూకి కాపు సామాజిక వర్గానికి సంబంధం లేదని చెప్పి టీడీపీలో ఉన్న కాపు నేతలందరూ కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అంటే ఇది కేవలం డైవర్స్ పాలిటిక్స్ చేసేందుకు మాత్రమే ఈ కాపు సామాజిక వర్గాన్ని కూడా బయటకు తీసుకొస్తున్నారు. ఈ అరెస్ట్ కి కానీ కాపు సామాజిక వర్గానికి కానీ ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఇటు టీడీపీలో ఉన్న కాపు నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీరాణి, రైట్, థ్యాంక్ యూ సతీష్.